ఒక ముచ్చట చెప్పుకోవాలి మనం. కవితమ్మ ఓ కవితమ్మ కవితమ్మ ఇద్దరిని ఒకటి చేస్తీవి కవితమ్మ, ఇద్దరిని కలగలిపితీవి కవితమ్మ, ఇద్దరి దోస్తానం పెంచి పోషిస్తున్నావు కవితమ్మ, ఇద్దరిలో ఇప్పుడు ఆనందం ఉరుకల పెడుతుంది. ఇప్పుడు ఇద్దరిలో ఆనందం ఎట్లా ఏంది ఏం కథ అంటే, కవితమ్మ ఎప్పుడైతే కొద్దిగా పార్టీకి దూరమై కుటుంబానికి దూరమై కడకు జరిగిందో, ఇక ఇప్పుడు కేటీ రాములకు హరీష్ రావుకు దోస్తానం నీ దండం పెడితే మొయ్యిన మోదమవుకుంటా తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం తిరుపతిలో లేని తీయనైన ఆనందం. హరీషురావు కేటీఆర్ స్నేహబంధము చరితలోన నిలిచిపోయే ప్రేమ బంధము. హరీషురావు ఊపిరి కేటీఆర్, కేటీఆర్ పంచప్రాణము హరీషురావు. ఇక ఇప్పుడు కవితమ్మ హరీష్ రావు కేటీ రాములు అందరూ కలిసిమెలిసి ఉన్న రోజులల్లా కేటీ రాములు హనుమకొండకు మీటింగ్కు పోతే హరీష్ రావు దేవరకొండ బాడబట్టి ఇద్దరికి లోపట ఏదో అంటారు చూడు చల్లటి యుద్ధం, చల్లటి యుద్ధం నడిచేది. కానీ ఇప్పుడు కవితమ్మ ఎప్పుడైతే కడకు జరిగిందో ఇప్పుడు బావమర్దులకు అనుకున్నంత బలం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఒక్కటయ్యారు. అట్లని కవితమ్మ ఏమైనా వెనకాడ చేస్తుందా? అమ్మో నీ దండం పెట్టి. ఇక ఇప్పుడు కవితమ్మ ఏడా మీటింగ్ పెట్టినా సీఎం 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 బాబు ఆగవయ్యా అల్లరి చేయకు జర్రా. ఇప్పుడు కవితమ్మ అసలు ఇక ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అయిపోయింది కవితమ్మ. ఎంత పని చేసివమ్మా కవితమ్మ, నేను తోడబుట్టిన తోడు అని అనుకున్నా, నా ఎంగిలి పాలు తాగి ఆకర కొసల కల నాకే వెసలు పెడుతున్నావా కవితమ్ము. నేను ఏదో అనుకున్నా ఏమో అనుకున్నా, నా తోడబుట్టిన తోడు నా చెల్లె నాకు రాకిట్ల పండుగ నాడు రాఖీ కట్టినా నా మనసు సంతోషంగా నిండి పొంగిపోయేది చెల్లె. కానీ నువ్వు ఇవాళ ఆఖరకు వస్తున్న కల్లా నా కారు స్టీరింగ్కే నువ్వు ఎసరు పెట్టినావంటే, నా స్టీరింగ్ నువ్వే తీసుకుంటున్నావంటే నేను ఏం ఎట్ట చెయ్య చెల్లే. నువ్వు ఆఖరకు వస్తున్న కల్లా నాకు తిన్నకుడు పైకి పట్టకుండా నన్ను ఎడవాసిపోయినావు చెల్లే. నీకు అడుగడుగునా నీ అభిమానులు సీఎం 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 అని సంకలు గుద్ది సప్పటు కొడితే చెల్లే నా గుండె బదలైపోతుంది చెల్లే అని ఈ రకంగా ఇప్పుడు కేటీ రాములు ఏడ్చే కాలం వచ్చిందిలా. కవితమ్మ ఎక్కడ పోయినా ఆమె అభిమానులు సీఎం సీఎం మరి ఆమె అనిపించుకుంటుందా లేకపోతే మరి అభిమానులు అంటుర్రా? ముందుగా మూర్చినమ్మ పండుగ కూర్తారు కదా అన్నట్టుగా ఉంది కథ. ఇప్పుడు శల్య భాగవతం ఇట్లా ఉంది. అన్న కాకి శోకం తీసి కంటి మీద కునుకు లేకుండా తనలాడుతుండు. ఇప్పుడు ఆఖరికి వస్తాడ కల్లా శల్యే ఇప్పుడు అందరికంటే ఇప్పుడు శల్యే ఇంటి అంట చూడు, ఇంటి పోరు ఎక్కువ. ఇంటి పోరు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇంటి పోరుతో తిన్నకుడు పైకి పట్టది. ఎదటంతో మనం యుద్ధం చేయాలంటే ఎంతవరకైనా పురస్తాయని తెగిస్తాం, కానీ ఇంటిలతో యుద్ధం చేయాలంటే నీ దండం పెడితే సుక్కలు కనబడతాయి. ఇగో ఇప్పుడు కేటీ రాముల పరిస్థితి గదే. ఇక ఇందులో భాగంగా ఇప్పుడు హరీష్ కోయాకు ఇక మరి ఎక్కడ దిక్కు లేకుండా అయిపోయింది కాబట్టి ఏదో ఒకటి ముంగటేసుకొని రాద్ధాంతం చేయని ఈ కోయాకు నడుస్తట్టు లేదు. జనాలలో ఉండాలి, జనాలలో కనబడాలంటే ఏదో ఒక రాయబారం ముంగటేసుకోవాలి. ఇప్పుడు ఈ కోయిలా కదా అదే పని నడుస్తుంది.
ఇక ఇలా అన్నీ ఇక ఇదే కథ.